వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ మధు వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మింటూది సెకండ్ బర్త్డే. మేము ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసామో వీడియో చూసే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ డెకరేషన్ అండ్ కుకింగ్ ఎలా చేసామో ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ కుకింగ్ నుంచి స్టార్ట్ చేసాం. కొద్ది చికెన్ అయితే డైరెక్ట్గా కుక్ చేసే ఏం కాదు, బట్ హ్యూజ్గా ఉంది కదా, అందుకని ఫస్ట్ మ్యారినేట్ చేస్తే ఈజీగా కుక్ అవుతుంది. చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రైకి సపరేట్గా చేశాను మ్యారినేట్, ఎందుకంటే ఫ్రైకి చిన్న చిన్న పీసెస్ ఉంటే బాగా ఫ్రై అవుతుంది చికెన్. బట్ కర్రీలో మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఎంత పెద్ద పీసెస్ ఉన్నా నో ప్రాబ్లం. మినిమం అన్నా అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా మ్యారినేట్ చేసి పెట్టాలి. సో మ్యారినేట్కి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కొద్దిగా చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసి పెట్టేశాను. ఇది అంతా కంప్లీట్గా ఫ్రైకి. నెక్స్ట్ ఏంటి కర్రీకి అండ్ ఫ్రైకి సపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇవి చిన్న చిన్న పీసెస్ ఫ్రైవి, అవేమో కొద్ది కర్రీవి కదా పెద్ద పెద్ద పీసెస్, అందుకని సపరేట్గా చేశాను. సో కర్రీకి ఫ్రైకి బిఫోర్ కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా కుక్ చేయొచ్చు అని ఇక మేము ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం అన్నీ ఏమేమి ఐటమ్స్ కావాలో. సో ఇక నెక్స్ట్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చిల్లీ పౌడర్, గార్లిక్, టర్మరిక్, ఆయిల్, తర్వాత ఫ్లోర్, నూకల పిండి, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, ఒక 2 to 3 లెమన్స్ కూడా పిండాలి. అండ్ ఫస్ట్ ఆయిల్ వేసి మిక్స్ చేసి నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేయాలి, ఎందుకంటే లూజ్గా ఈజీగా పట్టుకునేటట్టు. కార్న్ఫ్లోర్ ఎందుకు యూజ్ చేయాలంటే క్రిస్పీగా ఉండడానికని నేను కార్న్ఫ్లోర్ని యూజ్ చేశాను. అండ్ ఫిషెస్ అనేటివి ఏంటంటే ఒక 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసి పెడితే ఫ్రిడ్జ్లో బాగా ఈజీగా ఫ్రై అవుతుంది. సో అందుకనే నేను ఫస్ట్ పీసెస్ అన్నీ ఫ్రై చేసి పెట్టాను. ఇక లాస్ట్ మనం ఎప్పటికి తినాలనిపిస్తే అప్పుడే వేడివేడిగా వేసుకుంటేనే బాగుంటాయి. సో మేము అందరు రిలేటివ్స్ వచ్చాకనే అప్పుడు లాస్ట్కి వేద్దామని ఇది ఒకటి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇక నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసాం. చికెన్ కర్రీలో మసాలాలు యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఇలాచీలు, దాల్చిన చెక్క
అవన్నీ కర్రీస్కి బాగుంటాయి. సో మేము కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఫస్ట్లోనే తెంపి పెట్టేసుకున్నాం. ఎందుకంటే కుక్ చేసేటప్పుడు మళ్ళీ తెంపాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా అని ఫస్టే చేసేసి పెట్టేసుకున్నాం. ఇక కర్రీ చికెన్ వేసేసి ఇక వాటర్ వేసి ఇక కర్రీ కంప్లీట్ చేసాం. ఇక నెక్స్ట్ ఏంటి, ఇక చికెన్ ఫ్రై కదా, ఇక నెక్స్ట్ చికెన్ ఫ్రై అనేది స్టార్ట్ చేసేసాం. ఫ్రై అనేది ఈజీగా అవుతుంది, ఎందుకంటే జస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ని జస్ట్ ఫస్ట్ ఆయిల్లో వేసి ఆనియన్స్ బాగా వేయించాక ఇక నెక్స్ట్ చికెన్ వేసేసి ఇలా చికెన్ మసాలా కొరియాండర్ అండ్ పుదీనా వేసేస్తే ఈజీగా అయిపోతుంది ఫ్రై. ఫ్రై అంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీ క్విక్ అండ్గా. చికెన్ ఫ్రైలో ఈ చికెన్ మసాలా లేకపోతే అసలు టేస్టే ఉండదు. మొత్తం కంప్లీట్గా చికెన్ మసాలాతోటే టేస్ట్ వస్తుంది. ఫ్రై అయితే కడక్ ఫ్రై కావాలనుకుంటే. చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఇక ఫిష్ ఫ్రై ఉంది, సో అది ఎప్పుడుది స్పాట్గా అప్పుడే వేసుకుంటే బాగుంటుందని ఇక నెక్స్ట్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ డెకరేషన్ చేద్దామని చెప్పి హ్యాపీ బర్త్డే స్టిక్కర్ తీసుకున్నాను ఫస్ట్ అయితే. హోల్స్ ఇస్తారు, బట్ దీనికి హోల్స్ ఇవ్వలేదు. ఇక మేమే హోల్స్ అన్ని చేసేసుకున్నాం. హ్యాపీ బర్త్డే స్టిక్కర్ అయిపోయాక ఇవి A to Z అనేది ట్వైస్ ఇస్తారు. A to Z 26 లీటర్స్. మేము అమృత్ రెడ్డి అంటే లైక్ రెడ్డిలో 2 Ds ఉంటాయి కదా, సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే A to Z అనేది ఒకటే షీట్లో ఇచ్చేస్తారు. సో మీకు కావాల్సిన నేమ్తో మీరు స్టిక్ చేసుకోవచ్చు.
కాకపోతే జాగ్రత్తగా చేయండి. వన్ స్టిక్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ అవ్వదు అది. అందుకని మేము ఎంత స్లో అంటే అంత స్లో చేశాను. దీనికే మాకు చాలా అంటే చాలా టైం తీసుకుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు అవి ఒక సైడ్ పెట్టేసరికి ఇంకో సైడ్ స్టిక్ అవుతుంది. సో జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ టైం ఇలాంటి నేమ్ తీసుకొని మీరు చేసుకోవాలంటే డెకరేషన్కి. సో మేము ఒక థ్రెడ్ తీసేసుకొని విండోకి స్టిక్ చేసేసి ఇక మిగతా రిమైనింగ్ బెలూన్స్ అన్నీ ఇలా చేసేసాం, అన్నీ కట్టాము ఇలా. సో ఫైనల్గా ఇక మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా ఇంటి కూడా రెడీ అయ్యారు. ఫిష్ ఫ్రై ఏంటంటే పెనం పైన అంటే పెంక ఉంటుంది కదా, మనం చపాతీలు చేసుకునే పెంక, ఆ పెంక పైన వేయించుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. నార్మల్ బౌల్స్ కంటే, నాన్ స్టిక్ దానికంటే కూడా ఈ పెనం పైన వేస్తే బాగా వేగుతాయి అన్నమాట. సో ఇలా జరిగాయి మా మింటూ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.